హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డుల ప్రక్రియను జనవరి 26వ తారీఖున దాదాపు 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఇందులో భాగంగానే జనవరి 26వ తారీఖున తొలి విడతగా 16,000 మందికి రేషన్ కార్డులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పంపిణీ చేయడం జరిగింది. మరి 16,000 రేషన్ కార్డులను పంపిణీ చేసినా కూడా మళ్ళీ మిగిలినటువంటి వారికి రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి సమయం అయితే తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇంతలోనే ఇంకా అర్హులు మిగిలిపోయారు. అర్హులందరికీ కూడా మనం రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు వారందరికీ కూడా మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. మరి ఈ యొక్క రేషన్ కార్డులకు మీ సేవల ద్వారా భారీగా దరఖాస్తులు వస్తుండడంతో ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అంటే అప్లై చేసుకోవడానికి ఆపకుండా నిరంతరం కూడా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. మీరంతా కూడా ఎప్పుడైనా అప్లై చేసుకుంటే కూడా మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. మరి ప్రభుత్వం ప్రకటించినట్లుగానే మనకు మార్చి 1వ తారీఖున అంటే ఈ నెల 1వ తారీఖున ఈరోజు 4వ తారీఖు మరి 1వ తారీఖున ఏంటంటే మనకు రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ చేస్తాం, 1,00,000 పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి రేషన్ కార్డులు ఎందుకు పంపిణీ చేయలేదు 1వ తారీఖున, మరి ప్రాబ్లం ఏంటి, మనకు ప్రభుత్వం ఏం చెప్తోంది అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే స్కిప్ చేయకుండా చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది, మరిన్ని అప్డేట్స్ను కూడా మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి అని చెప్పి మీకు నేను ఎన్నో రోజుల నుంచి కూడా అడుగుతూ ఉన్నాను. ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి. ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో మాలాంటి వికలాంగులకు కూడా మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీరు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు, అలాగే ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు, పైసలు అనేది. తప్పకుండా నాలాంటి వారికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను ఇప్పుడే మీరు మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రోజుల నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు. దయచేసి ఎవరైనా సరే పెద్ద సహాయాన్ని చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం చాలా విలువైంది. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను జెన్యూన్గా మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అంటే ఈ వీడియోలో మీకు ఎదురుగా ఇక్కడ ఎడం పక్కన ఈ విధంగా గుర్తు కనిపిస్తుంది, లైక్ గుర్తు. తప్పకుండా ఆ లైక్ గుర్తు పైన లైక్ చేసేయండి, వీడియోని లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది. మరి అప్పటికి అంటే ముందే అప్లై చేసుకోవడానికి అంటే కులగణన సర్వే ఆధారంగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టారు, అర్హులను గుర్తించారు. మరి అందులో చాలా వరకు తప్పులు ఉన్నాయని మళ్ళీ కూడా గ్రామ సభలు పెట్టారు 5 రోజుల పాటు. మరి గ్రామ సభల్లో ఇక్కడ కులగణన సర్వే జాబితాలో ఎవరి పేర్లు అయితే రాలేదో వాళ్ళంతా కూడా ఈ గ్రామ సభలో అప్లై చేసుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మనకి కొత్త రేషన్ కార్డులకు గ్రామ సభల్లో భారీగా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇక అంతేకాకుండా తర్వాత కూడా అర్హులు మిగిలిపోవడంతో 26వ తారీఖున అంటే జనవరి 26వ తారీఖున ఈ పథకాన్ని విడుదల చేసినప్పటికీ కూడా అర్హులు మిగిలిపోవడంతో ఏం చేస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కూడా మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మరి మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక్క రోజుకే
దాదాపు 2 నుంచి 3 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ రేషన్ కార్డులకు ఇంకా చాలామంది ఉన్నారు అర్హులు, ఇటువంటి వారందరికీ కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఇది నిరంతరంగా జరగాలి. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరంగా లబ్ధిదారులు అప్లై చేసుకుంటూ ఉంటే మనం కూడా నిరంతరంగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించారు. అదేవిధంగా మనకు ఇప్పటికి కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరి ఇచ్చినటువంటి దరఖాస్తులు పౌర సరఫరాల శాఖ వద్ద ఆన్లైన్ కాకపోవడంతో మనకు లేట్ అవుతుందన్నమాట. మరి 1వ తారీఖున మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలియజేశారు, 1వ తారీఖున 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. 3 జిల్లాల్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాదు. ఇక్కడ ఈ 3 జిల్లాల్లో కూడా మనకు రేషన్ కార్డులను 1,00,000 మందికి పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఎందుకు పంపిణీ చేయలేకపోయారని చూస్తే రేషన్ కార్డుల డేటా అనేది ఆన్లైన్ చేయలేదంట, దానివల్ల మనకు లేట్ అయింది, అందువల్ల పంపిణీ చేయలేకపోయాం. ఇక ఈ రేషన్ కార్డుల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఆలోపు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే తప్పకుండా అప్లై చేసుకుంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయింది కాబట్టి మొత్తానికి ఎన్నికల కోడ్ కూడా అయిపోతుంది. 15వ తారీఖు పైనుంచి కూడా మనకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి 1వ తారీఖున కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏంటంటే మనకు ఈ పంపిణీ అనేది జరగలేదు. నేను చెప్పిన కారణాల వల్ల ఆపేయడం జరిగింది. ఇక రేషన్ కార్డు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు మహాలక్ష్మి పథకం కానీ, 500 రూపాయల సిలిండర్ కానీ, ఈ మనకు కరెంటు 200 యూనిట్ల కరెంటు కానీ, ఇలా అన్నీ మనకు ఉచితంగా వస్తాయి. కాబట్టి మీకు ఏంటంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరి. ప్రభుత్వం ముందుగా అనుకున్నది ఏంటంటే దాదాపు 15 లక్షల వరకు కూడా మనం రేషన్ కార్డులు ఇద్దాం, అక్కడికి లబ్ధిదారులకు పూర్తి అయిపోతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టలేదు కాబట్టి మనకి ఏంటంటే ఇక రేషన్ కార్డు లబ్ధిదారులు ఎక్కువైపోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే 15 లక్షలు ఇస్తామని ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, పౌర సరఫరాల శాఖ మంత్రి. కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా దరఖాస్తులు వస్తుండడంతో ఏంటంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను మనకు కొనసాగించలేకపోయారనమాట. కాబట్టి మనకు దీనివల్ల ఏంటంటే కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. ఆన్లైన్ డేటా అనేది ఇంకా అప్లోడ్ కాకపోవడంతో మనకు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది వాయిదా పడింది. ఇక దరఖాస్తు చేసుకుంటూ ఉండండి. మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ నెల 15వ తారీఖు పైన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇక ప్రభుత్వ లక్ష్యం 1 కోటి రేషన్ కార్డుల వరకు కూడా పంపిణీ చేస్తామని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రేషన్ కార్డుల ప్రక్రియను మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే సాగిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు దరఖాస్తు చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు అర్హతలు పరిశీలించి ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మీరే యజమానురాలుగా ఈ యొక్క రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోండి. మీకు అన్ని పథకాలు కూడా వస్తాయి. రేషన్ కార్డు వస్తే మీకు అన్ని పథకాలు వస్తాయి. ఈ రేషన్ కార్డులో కూడా చాలా 3 రకాల కార్డుల వరకు ఉన్నాయి. ఆ కార్డులన్నిటికీ కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు. కాబట్టి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీ సేవా కేంద్రాల ద్వారా. మీ సేవల్లో చేసుకుంటే ఆల్రెడీ ఆన్లైన్ అవుతాయి కాబట్టి మీకు వెంటనే కూడా రేషన్ కార్డులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి.